నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప దేవాలయ ఆలయ ప్రాంగణంలోని నాగలింగం పుష్పం అందరినీ ఆకర్షిస్తోంది. దీనిని చూస్తే ఏ భక్తుడైనా భక్తి శ్రద్ధలతో కంటికి హద్దుకొని పూజిస్తారు. ఈ పుష్పం కాకతీయ కాలం నాటి రామప్ప దేవాలయంలో ఉండటం విశేషం. పుష్పం లోపలి భాగంలో శివలింగం రూపంలో, పైన నాగపాము ఆ లింగానికి నీడ ఇచ్చే విధంగా ఉండటం దీని ప్రత్యేకత. ఏది ఏమైనా రామప్ప దేవాలయంలో కనువిందు చేస్తున్న నాగలింగ పుష్పంపై 4 సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నేను మీ సుధాకర్. మనం ప్రస్తుతం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప దేవాలయం ఉన్నాము. ఈ దేవాలయం ఆలయ ప్రాంగణంలో మన ముందు ఒక చెట్టు ఉంది. ఈ చెట్టును నాగపడిగే చెట్టు అంటారు. ఈ చెట్టు ప్రత్యేకత అంటే, ఈ చెట్టుకు వచ్చే పువ్వు, ఆ పువ్వు లోపల శివలింగము, ఆ శివలింగం మీద నాగపాము పడగ విప్పే విధంగా ఆ పువ్వు ఉంటుంది. ఇది శివాలయం ఉన్న ప్రాంతంలో ఉండడం చాలా వింత. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి చెట్లు లేవు. శివాలయం ఉన్న ప్రదేశాల్లో ముఖ్యంగా ఇటువంటి చెట్టు ఉండడం మాత్రం చాలా వింతగా భావిస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. మనం చూసుకోవచ్చు, మన చేతిలో పువ్వు ఉంది. ఆ పువ్వును చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే శివాలయం ఉన్న ప్రాంతాలలో ఇటువంటి పువ్వు దొరకడం చాలా అరుదైన విషయం ఇది. అయితే ఈ పువ్వులో లోపల శివలింగం ఉండడం, దాని మీద ఒక నాగుపాము పడగ టైపంలో ఆ శివలింగాన్ని పక్కన దాని మీద ఉండేటట్టు ఉండడం చాలా గమన విషయం. విజువల్ చూద్దాం. ఎవరు చూపించలే విజువల్ మన ప్రస్తుతం ప్రోత్సాహ భక్తులకు చూపిస్తుంది. ఒక శివాలయం ఉన్న ప్రాంతంలో, శివలింగేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉన్న ప్రాంతంలో ఇటువంటి చెట్టు, ఇటువంటి పువ్వు ఉండడం మాత్రం అందరికీ అరుదైన విషయం అనుకోవచ్చు. ఏదేమైనా మాత్రం రామప్ప దేవాలయంలో ఇటువంటి చెట్లు 2 ఉన్నాయి. అది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో ఒకటే రామప్ప దేవాలయంలో ఉన్న ఈ 2 చెట్లను చూస్తే మాత్రం భక్తులు ఆసక్తిగా చూస్తూనే ఉన్నారు. అయితే మహాశివరాత్రి పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో రామప్ప దేవాలయం దర్శనం జరుగుతుంది. అయితే ఈ పువ్వు కూడా ఓన్లీ ఎండాకాలంలోనే ఎక్కువ వికసించడం జరుగుతుంది. అది కూడా ఈ శివరాత్రి ఎప్పుడు వస్తుందో, ఈ శివరాత్రి వచ్చే ముందే ఈ పువ్వు వికసిస్తుంది. అంటే శివునికి ఈ పువ్వు ఎంత పరిమళమో, ఎంత ఇష్టంగా ఉందో, అదే టైంలో ఈ పువ్వు వికసించడం కూడా అంత గొప్పగా చెప్పుకుంటున్నారు భక్తులు. ఏదేమైనా రామప్ప దేవాలయ ఆలయం ప్రాంగణంలో ఇటువంటి చెట్లు 2 మాత్రం చాలా గొప్పగా అనుకోవచ్చు. కెమెరామెన్ బాల్తో సుధాకర్, 4 సైడ్స్ టీవీ, రామప్ప.